ఉపమానం చదువుకుంటే ఇంటి యజమానుడు ఒకడు ఉండేను. అతని ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి దాని ద్రాక్షలతోటి తొలగించి గోపురం కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయాను. పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లో తన భాగం తీసుకొని వచ్చేటప్పుడు ఆ కాపుల ఎద్దకు తన దాసుని పంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించిన అనుకొని తన కుమారుని వారి వద్దకు పంపెను. ఆయన ఆ కాపులు కుమారుని చూసి అతడు వారసుడు, ఇతడిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందురని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమాని వచ్చినప్పుడు ఆ కాపులను ఏమీ చేయమనెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలముల యందు తనకు పన్నును చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చిన అతనితో చెప్పిరి. మరియు యేసు వారిని చూసి ఇల్లు కట్టువారు ఆశ్రయించిన రాయి మూలకు తలరాయను, ఇది ప్రభువల్లే కలిగెను, ఇది మన కళ్ళకు ఆశ్చర్యమను. ఆ మాట మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా? ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, కరుణగల రక్షక, దయాదాక్షిణ్య పూర్ణుడా, నీకు వేలాది కొట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. వాక్యం చెప్తుండగా తండ్రి, వెళ్తుండగా తండ్రి, వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకు నేర్పించండి తండ్రి. వినగల చెవులు, గ్రహించగల మనసును కూడా వీరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో అందరూ కూర్చోండి, నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఒక 10 నిమిషాలలో క్లుప్తంగా చెప్పి నేను ముగించడానికి నేను చూస్తా. 10 నిమిషాలు వినండి. మీద కూర్చోండి. 10 నిమిషాలు వినండి. మీ పిల్లలను మీ దగ్గర పెట్టుకొని కంట్రోల్ చేసుకోండి. 10 నిమిషాలే చూడండి. మాట్లాడదు ఎవరు. వాచ్ స్టార్ట్ అయినప్పుడు మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకోండి. బ్రదర్ కూడా చెప్తుండే మాట్లాడుతున్నారు. మీరు ఒక విషయాన్ని నేను చెప్తాను, మంచిగా వినండి. మరి ఒక్కసారి గుర్తు చేస్తున్నా. వాక్యము అంటే నీ నోటిలో నుండి మాట రాకూడదు. ఏం రాకూడదు? ఒక అధికారి దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికి? ఒక అధికారి, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇంకెవరి దగ్గర అధికారి దగ్గరికి వెళ్ళి నీకు ఫోన్ వస్తే చూసి ఆయన ముందట మాట్లాడతావు ఫోను? అర్థమైందా? భయం కలుగుతుందా? ఏదైనా ఎక్స్ట్రా మాట్లాడడానికి ఉంటుందా? నీ అవసరం ఏమున్నదో, ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయినావు అనుకో, నీ అవసరం ఏమున్నదో ఆ అవసరాన్ని మాత్రం చెప్తావు. అంతకు మించి మాట్లాడతావా? చెప్తారా? చెప్పే నీకు టైం కూడా ఉండదు. దేవునికి కూడా టైం లేదు. దేవుని విషయంలో ఏం లేదు. నువ్వు బ్రతకడానికి నీకు టైం ఉంది, నువ్వు తినడానికి టైం ఉంది, కానీ దేవుని విషయంలో నీకు సమయం లేదు. అర్థమైందా? నేను గురువారం వచ్చి నేను ప్రార్థన చేసుకుంటాను. నేను 4 గంటలకు వచ్చిన ఇక్కడికి. ఎన్ని గంటలకు వచ్చిన? 4 గంటలకు వచ్చి కిరణ్ అన్న దగ్గర తాళం తీసుకొని నేను ప్రార్థన చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకుంటుంటే బైబిల్ చదువుతుంటే దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక మాట చెప్తున్నాడు. హల్లెలూయా. 42వ వచనం చదివింది కదా సిస్టర్, చదివింది 42వ వచనం చదవండి. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి, ఇల్లు కట్టు వారు రాయి నిషేధించిన రాయి అట, మూలకు తలరాయి. ఏమైతుంది? సంఘం గట్టి ఇంత గట్టి. నేను అనుకున్నాను 13,50,000 పెట్టి సంఘం కట్టి మా నాన్నగారికి. ఎందుకు కట్టిండు? అసలు ఎందుకు కట్టిండు? ఈ ఆలోచన కలిగింది నాకు. హల్లెలూయా. సంఘములో సరి అయిన గ్రోతింగ్ లేదు, సరి అయినది లేదు. ఎందుకు అసలు ఇంత కట్టిండన్న ఆలోచన కలుగుతుంటే నాకు దేవుడు నా మదిలో పెట్టిన మాట ఇది. హల్లెలూయా. ఏం పెట్టాడు? ఇదే మాట కీర్తనలు 118:22లో ఉంటది. ఏముంటది? 118
రాసుకునే వాళ్ళు రాసుకోండి, తీసే వాళ్ళు త్వరగా తీయండి, తర్వాత చదువుకుంటాం అనుకుంటే రాసుకోండి. నేను చెప్పాను వాడు కీర్తనలు 118. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మన కనులకు ఆశ్చర్యము. అది చాలు మన కనులకు ఆశ్చర్యం. మొదట ఇక్కడ వచ్చి సువార్త ప్రకటించి రక్షించినప్పుడు ఆ రక్షించబడిన రాయిని తీసేసి పక్కన పడేశారు. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడిన మాట అర్థమవుతుందా? మంచిగా వినాలి, శ్రద్ధగా వినాలి. నేను మాట్లాడేటప్పుడు నామకాన్ని చూడండి, చదవమన్నప్పుడు బైబిల్ చూడండి, గుర్తుపెట్టుకోండి. ఏమంట? రాయి బండ క్రీస్తు. ఎవరు? బండ క్రీస్తు. ఈ రాయి గురించి చెప్పినప్పుడు అది ఏమందంటే దాన్ని చాలా మంది ఇప్పుడు తిరస్కరించారు. తెలుసుకున్నారు ఆ రాయి ఏమిటో తెలుసు, దాని మూలం ఏమిటో తెలుసు, ఆ మూలం నుండి పునాది వేయాలి, పునాది వేసి కట్టాలి అన్న విషయం అందరికీ తెలుసు. ఈ మేస్త్రికి బాగా తెలుసు. ఇల్లు పైన నిలబడాలంటే ఏం చేయాలి? ముందట పునాది వేయబడాలా. పునాది వేయాలంటే పునాదిలో ఏమేస్తారు? ఈ మధ్యలో కంకర్లు అవి వేస్తున్నారు, కానీ అయినా కానీ రాయి వేయకపోతే మాత్రం ఉండదు. హల్లెలూయా. సిమెంట్ లో కంకర కలిపి రాయి వేసి కలిపితేనే గట్టిగా ఉంటది. హల్లెలూయా. దానికి అద్దు ఉంటది. ఇక్కడ నుండి ఈడి వరకు కట్టాలి, ఆ రాయి ఉంది. హల్లెలూయా. దేవుడు చెప్పిన ఆ రాయి ఇక్కడ మొదలు పెట్టారు, దాన్ని కట్టడానికి ఉన్నది. కానీ ఆ కట్టిన రాయిని ఇన్నాళ్ళు చాలా మంది నిషేధించారు. ఏం చేశారు? నిషేధించారు. ఆ నిషేధించిన రాయి ఇప్పుడు ఏమైతుందంటే ఒక మూల రాయిగా నిలబడబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పేతురుతో కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దామా? 18వ వచనంలో పేతురు ఎలాంటి వాడు అంటే నాలుగు మనస్తత్వం కలిగిన వాడు. ఈ బండ మీద నా సంఘము కట్టుదువు. ఈ బండ మీద, బండనగా క్రీస్తు అనే క్రీస్తులో మీద, క్రీస్తు మీద నువ్వు ఈ సంఘము కట్టుదువు. పాతాళలోక ద్వారములు. చాలా హల్లెలూయా. పేతురుతో ఒక మాట చెప్తున్నాడు, బండ మీద సంఘమును కట్టుదువు. సంఘమనగా క్రీస్తు భార్య. ఎవరు? సంఘము అంటే క్రీస్తు భార్య, వధువు. ఈ వధువు ఎక్కడ ఉండాలంటే క్రీస్తు మీద ఆధారపడి ఉండాలి. భార్య భర్త మీద ఆధారపడి ఉండాలి. భార్య ఎన్ని పనులు చేసినా ఏం చేసినా కానీ భార్య ఏమంటే భార్యకు భర్తే ఆధారం. భర్త మారకపోతే భార్య మార్చుకునేది ఉండాలా? భార్య మారకపోతే భర్త మార్చుకునే విధంగా ఉండాలి. ఎప్పుడు ఆ విధంగా ఉంటారంటే క్రీస్తు అనే బండ మీద నీవు కట్టబడితే. ఎక్కడ? క్రీస్తు అనే బండ మీద కట్టబడితే. అందుకనే ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు ప్రభుల వారు తన శిష్యులకు గాని వారికి గాని ప్రజల జనులకు. ఏమని చెప్తున్నాడంటే ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక ద్రాక్ష తోట ఉంది. ఏముంది? ఒక ఏదోను వనమున్నది. ఆ వనములోకి ఒక మానవుని పెట్టాడు. ఏ మానవుని పెట్టాడంటే ఆదాము అనే మానవుని పెట్టాడు. కానీ ఆ ఆదాము ఏం చేశాడంటే పాపం చేశాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ ఏదోను తోటలోకి మన అందరము వస్తున్నాము. కానీ దీన్ని ఏం తీసుకున్నామంటే అద్దెకు తీసుకున్నాం. ఏం తీసుకున్నాము? మన హృదయమైన, మన జీవితమైన అద్దె లాంటిది. హల్లెలూయా. ఎన్ని రోజులున్నా ఇక్కడ నుండి కాల్ చేయాల్సి అక్కడికి వెళ్ళాల్సిందే. హల్లెలూయా. అసలైన తోట దగ్గరికి వెళ్ళవలసిందే. నువ్వు 70 సంవత్సరాలు బ్రతుకు, 80 సంవత్సరాలు బ్రతుకు, 100 సంవత్సరాలు బ్రతుకు, 120 సంవత్సరాలు బ్రతుకు, కానీ ఏదో ఒక నాడు ఇక్కడ నుండి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిందే. హల్లెలూయా. ప్రభుల వారు నిన్ను ఇక్కడికి అద్దెకు పంపించేశాడు. హల్లెలూయా. ఈ పంపించినప్పుడు ఇక్కడ నువ్వు ఏ విధంగా ఉంటున్నావు, ఏ విధంగా నడుచుకుంటున్నావు? అర్థమవుతుందా? వింటున్నావా? ఈ అద్దెకు వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావు అంటే 33 నుండి చెప్తున్నా. మళ్ళీ చదువుకుంటా చెప్తాను. మీకు ఇంకా సమయం ఎక్కువైతుంది కనుక నేను త్వరగా చెప్పడానికి ముగించడానికి. అయితే ఈ అద్దెకు వచ్చినప్పుడు తన ఫలమును తీసుకోవడానికి, ఆయన భాగాన్ని తీసుకోవడానికి ఆయన దాసులను పంపిస్తున్నాడు, సేవకులను పంపిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆయన ఫలం ఏమిటో తెలుసా? నువ్వు ఫలించి అభివృద్ధి చెందడం, నువ్వు మారుమనసు పొందడం. హల్లెలూయా. వింటున్నావా? ఎల్లయ్యా, నామకం వింటున్నావా? చూడు, కళ్ళు తెరిచి నామకం విను. అర్థమైందా? వినడం నేర్చుకో ముందుగా. వినుతా కళ్ళు అస్సలు మీయద్దు, గుర్తుపెట్టుకో. అర్థమైందా?
అయితే ఈ మారు మనసు అనే ఫలాన్ని నీవు ఫలిస్తున్నావా లేదా అని నీకు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కాకుండా థామస్ కుమార్ వెళ్ళిన తర్వాత ఎంతో మంది సేవకులు చెప్పొచ్చు నీకు. హల్లెలూయా. ఎంతో మంది సేవకులు చెప్పారు కానీ వారి మాట వినలేదు. వాళ్ళ మాట ఏం చేసినాడు, వాళ్ళని కొట్టి చంపేసినావు. ఏం చేసినావు? దాసుడు కాలం వచ్చింది. ఎందుకంటే ఆయన రాబో కాలం ఇప్పుడు ఏంటంటే ఆయన వస్తున్నాడు, దిగి వచ్చే కాలం వచ్చింది. ఈ కాలం వచ్చినప్పుడు ఆయన తన దాసులను మళ్ళీ పంపిస్తున్నాడు. ఎందుకంటే ఏంటంట ఏ కాలము? ఆ కాలం మామిడి కాలం. ఇప్పుడు ఏంటిది? మామిడి పండ్ల కాలం. మామిడి పాయలు వచ్చిన కాలం వస్తుందయ్యా. ఆ మామిడి పండ్లను తెంపుకొని రా, నా భాగాన్ని నువ్వు నాకు తీసుకొని రా అనడానికి ఆ దాసుని పంపించేసాడు. హల్లెలూయా. పంపిస్తే వీళ్ళు ఈ అద్దెకొచ్చిన వాళ్ళు మనము ఏం చేస్తున్నాము తెలుసా? వాడికి ఆ భాగం ఎందుకు ఇవ్వాలి? అర్థమవుతుందా? ఈ భాగాల గురించి మళ్ళీ మాట్లాడితే దశమ భాగాల దాకా వెళ్తుంది. హల్లెలూయా. దశమ భాగాలు మాట్లాడకుండా మళ్ళీ మాట్లాడతాను నేను. హల్లెలూయా. ఈ భాగం ఎందుకు ఇవ్వాలి అని ఆ భాగాన్ని ఇవ్వకుండా ఆ వచ్చిన వాళ్ళని వచ్చినట్టే వినడం లేదు. అర్థమైందా? వాని మాట వినకుండా వాడిని బుందబెట్టేసి హల్లెలూయా చంపేసి బొందబెట్టేసి మన విషయంలో అనుకుంటే నువ్వేంద్రపై నాకు చెప్పేది అనుకుంటా వెళ్ళిపోవడం. హల్లెలూయా. ఏమనుకోవడం? నువ్వేంద్రపై నాకు చెప్పేది. అలా ప్రతి వారిని పంపించిన తర్వాత ఈ లాస్ట్ కు తన సొంత కుమారుని పంపించిండట. ఎవరిని పంపించిండు? దాసులను వదిలేసిండు. ప్రవక్తలు వచ్చి చెప్పిళ్ళు, సేవకులు వచ్చి చెప్పిళ్ళు. ఎంతమంది చెప్పినా కానీ వినలేదు. వినకపోతే దేవుని కుమారుడే స్వయంగా దిగి వచ్చి కూడా ఆ యెరూషలేములో బోధించిండు. ఆయన దాసుడు వచ్చి చెప్పినా గానీ, ఆయన దాసుడు వచ్చి వెళ్ళిపోయి చెప్పినా గానీ ఆయనను కూడా ఏం చేసినాడు? చంపేసేసాడు. హల్లెలూయా. సాతాను సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారు? అవునా కదా? ఎన్ని చెప్పినా గానీ దాని గురించి వినరు. దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడరు. ఏం చేయరు? దేవుని వాక్యంలో నుండి విని మారు మనసు పొందడానికి ఇష్టపడరు. హల్లెలూయా. ఇప్పుడు అన్న చెప్పిన నయమి మర్చిపోయారా? ఓ దేవుడా, ఇప్పుడిప్పుడే 10 నిమిషాలలో మర్చిపోయాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? ఇంత మతి మరుపు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. మనిషికి మతి మరుపు వస్తుంది అంటే నీలో భయం లేదు. ఏం లేదు? పిల్లలకు టీచరు చెప్తుంది, నువ్వు రేపు నాకు ఈ లెసన్ రాసి చెప్పాలంటే వాడు అక్కడ చదువుతాడు, ఇంటికి వచ్చి కూడా చదువుతాడు, నిద్రలో కూడా అదే చదువుతాడు. హల్లెలూయా. కలవరిస్తాడు. ఏమో కదా మా అమ్మగారు కదా నా కలవరిచ్చినట్టు కదా కలవరిస్తాడు. ఏంటంటే అటెండెన్స్ అంటుంది, ఏదో చెప్తాంది, ఏమేమో కలవరిస్తాను. ఇదేంద్ర నాయన నాకేం అర్థమైతలేదు, ఈ అటెండెన్స్ ఏందో ఒంటి గంట రాత్రి అవుతుంది, ఏం కలవరిస్తాను అని లేపిన. కోపం బాగా వచ్చింది. గుర్తుపెట్టు, అది భయం. ఏంటిది? అది భయం ఉండాలా? పని చేసేదాని మీద భయము, దేవుని అందు భయము కలిగి ఉండాలి. అయితే సొంత కుమారుని పంపించినా గానీ ఆ సొంత కుమారుని కూడా వెలివేసినట్ట. హల్లెలూయా. ఏం చేశారు? వెలివేస్తున్నారు. వినట్లేదు, చంపేస్తున్నారు. ఏకంగా అప్పుడు ఏం చేస్తుంది? యజమానుడే దిగి వస్తున్న సమయం రాబోతుంది. హల్లెలూయా. యజమానుడు దిగి వచ్చే సమయం రాబోతుంది. ఏం రాబోతుంది? యుద్ధం మీదకి యుద్ధం వెళ్ళిపోతున్నాయి. ఇరాక్ ఇజ్రాయెల్ యుద్ధం భారీగా జరుగుతుందట. హల్లెలూయా. నిన్న నేను పేపర్ చదివినా నాకు చూసి భయం అయిపోయింది. స్టూడెంట్స్ చనిపోయారు. స్టూడెంట్స్ పిల్లలు, చిన్న పిల్లలు చనిపోయారు. పిల్లలు స్కూల్ మీద పడింది బాంబు. హల్లెలూయా. ఆ డోర్ తీయండి. ఎక్కడ పడింది? వాళ్ళ యుద్ధం జరుగుతుందంటే స్కూల్ మీద పడిపోయింది. పిల్లలు చనిపోయారు. భారతీయులు అక్కడ చదువుకునేటోళ్ళు, కాలేజ్ చేసేటోళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళండి, మమ్మల్ని ఇండియాకి తీసుకెళ్ళండి, ఇక్కడ యుద్ధము తీవ్ర స్థానంగా జరిగిపోతుంది, మా ప్రాణం మేము ఎప్పుడు బ్రతుకుతామో తెలియదు, ఎప్పుడు బాంబు పడుతుందో తెలియదు అన్న వేదన వాళ్ళు చేస్తున్నారు. బైబిల్ వాక్యం నెరవేరబడుతుంది. దేవుడు త్వరగా రాబోతున్నాడు. నువ్వు ఇన్నాళ్ళు ఆయన ఫలము తిని మారు మనసు తగిన ఫలం పొందలేకపోయావేమో, దేవుడు తీర్పు తీర్చు సమయం వస్తుంది. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అందుకనే నువ్వు ఏదైతే ఏ సంఘాన్ని అయితే తిరస్కరించావో, ఏ సంఘంలోనైతే నువ్వు పక్కకి వెళ్ళిపోయావో, ఏ సంఘంలోనైతే నువ్వు దూరం వెళ్ళిపోయావో, అదే నీకు ఈ రోజు మూలరాయి కాబోతుంది. అదే సంఘంలో నువ్వు మారు మనసు పొందబోతున్నావు. హల్లెలూయా. ఎవరు వినట్లేదే? హల్లెలూయా.
ఏ సంఘాన్ని అయితే నువ్వు తిరస్కరించావో, ఏ సంఘం నుండి అయితే నువ్వు దూరంగా వెళ్ళావో, అర్థమవుతుందా? విన్నట్టర్లు కాదు, కళ్ళు మీయక అసలే కచ్చతిగా చెప్తున్నా, అలా గుర్తుపెట్టుకో. కళ్ళు అసలు మీ అది చెప్తుంటే కళ్ళు తెరిచి చూడాలి, బలవంతంగా తెరుచుకోండి. లేకపోతే కళ్ళలో ఇది పెట్టుకోండి, ఇట్లా ఇలా పెట్టుకునేది ఉంటుంది, ఇలా పెట్టుకోండి. కళ్ళ ఏదో ఒక పుల్ల ఉంటుంది, తీసుకొని ఇలా పెట్టుకోండి. లేదంటే కళ్ళు పొడుచుకోండి. ఒకసారి చెప్పినా కదా, నీకేం అభ్యంతరం పెడితే కన్ను తీసేసుకోని. హల్లెలూయా. అభ్యంతరపరిచినది ఏదైనా దేవుని సన్నిధిలో, దేవునికి ఆటంకంగా అభ్యంతరపరిచినది ఏదైనా దాన్ని చంపుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నాకు వస్తుంది, అర్థమైందా? యజమానుడు వచ్చినప్పుడు ఏమి చేయాలని అడుగుతున్నాడు. అలానట వారికి తగిన ఫలాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఏమున్నాడు? సిద్ధముగా ఉన్నాడు. పేతురు 3 మార్లు అబద్ధం ఆడాడు. ఎన్ని మార్లు? ఇన్నాళ్ళు నీవు కూడా ఎన్ని రోజులుగా అబద్ధం ఆడుతూ అబద్ధమైన జీవితంలో నువ్వు బ్రతుకుతున్నావేమో. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరిగి, ఎన్ని దిక్కులో తిరిగి, ఎక్కడెక్కడో వాక్యం విని అదే అబద్ధంలో బ్రతుకుతున్నావేమో. కొంతమందికి సంచర మనసు ఉంటుంది. ఏ మనసు ఉంటుంది? ఆడ వాక్యం వింటారు, ఆడ వాక్యం వింటారు, ఆడ వాక్యం వింటారు, ఆడ వాక్యం వింటారు. ఎవరు చెప్పింది ఉంటారు? ఒక్కొక్క వారానికి ఒక్కొక్క చర్చికి పోతారు, ఒక నెల రోజులు ఒక చర్చికి పోతారు, ఒక నెల రోజులు ఒక చర్చికి పోతారు, ఒక నెల రోజులు ఒక చర్చికి పోతారు, అక్కడక్కడ వాక్యం వింటారు. ఆ సంచరమైన జీవితంలోనే జీవిస్తారు, కానీ వారి ఇది బండ మీద ఉండదు. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను ఒకరికి చెప్పాను, వాళ్ళు ఇంతవరకు కనబడటే లేదు నాకు. హల్లెలూయా. ఏ ఫోన్ కూడా ఎత్తలేదు. నాకు దేవుడు ఏది బయలుపరచాలి అది చెప్తా. పేతురు ఏ విధంగానైతే అది అబద్ధం ఆడాడో, ఎంత 3 మార్లు అబద్ధం ఆడినని 4 సువార్తలు రాసి పెట్టాడు. మత్తయి సువార్తలు ఉంటుంది, మార్కు, లూకా, యోహానులో ఉంటుంది. మత్తయి 26 రాసుకుంటా అంటే చెప్తా, లేదంటే కంటిన్యూ చేసేస్తా. హల్లెలూయా. రాసుకునేటోళ్ళు దేవేంద్ర రాసుకున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69 నుండి 75 వరకు, మార్కు 14 66 నుండి 72 ఒక్కడ, లూకా 22 54 నుండి 62 వరకు, యోహాను సువార్త 18వ అధ్యాయం 15 నుండి 18, మళ్ళీ 25 నుండి 27 వరకు. ఏమనుంటది? పేతురు 3 మార్లు యేసుక్రీస్తును ఎవరో తెలియదు. ఏందంట? ఆ మనుషుడే కదా, చిన్నది కూడా చెప్తుంది. ఆయనతో ఉన్నాడు, యేసుతో ఉన్నాడంటే ఆయన నాకు తెలియదు, ఏసెవరో నాకు తెలియదు, నేనెవరో నాకు తెలియదు. ఇలాంటి ఏంటంటే కోడి గుయ్యక ముందు 3 సార్లు అబద్ధం ఆడి ఎవరితో తిరిగిన వాళ్ళు? మళ్ళీ యేసుక్రీస్తుతో తిరిగిన వారే. ఇన్నాళ్ళు నువ్వు కూడా ఇడు మాట్లాడద్దని చెప్పినా, మళ్ళీ అదే ఉంటాను అంటే ఇంకా మారు మనసు వస్తలేదు, ఇంకా మార్పు అన్నది మనలో వస్తలేదు. ఇన్నాళ్ళు నీవు కూడా యేసుక్రీస్తు గురించి తెలిసిన వారే. యేసుక్రీస్తు సొంత రక్షకుడు, ఆయన ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది, ఆయన ద్వారా నాకు రక్షణ కలుగుతుంది, ఆయన ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది, ఆయన ద్వారా నాకు పరలోక రాజ్యంలో ఉండాలని తెలిసి కూడా తీర సమయానికి వచ్చే వరకు నువ్వేం చేస్తున్నావు అంటే ఆయనని ఎరగట్లేదు. హల్లెలూయా. మనుషులకు భయపడుతున్నావు. కొంతమంది మనుషులను చూసి క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. నీ క్రైస్తవత్వం వేదనాలు రావడానికి, నీలో నుండి ఆ లక్షణాలు రావడానికి కూడా భయం అవుతాడు. హల్లెలూయా. వాళ్ళ లక్షణాలు పోతుంటాయి. అర్థమవుతుందా? వారి లక్షణాలు వస్తుంటే భయపడుతుంటావు. అంటే నువ్వు భయపడుతూ ఉన్నావంటే నువ్వు యేసుక్రీస్తుని తెలుసుకొని కూడా ఇంకా పేతురులాగా మారు మనసు లేకుండానే ఉంటావు. హల్లెలూయా. మారు మనసు వచ్చినప్పుడు అదే పేతురుతోని అదే దేవుడు, ఆ దేవుణ్ణి కూడా అబద్ధం ఆడిన ఆ దేవుణ్ణి తెలియదని తెలిసిన ఆ దేవుడే వచ్చి ఏమని చెప్తున్నాడంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో, ఏ పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళలోక ద్వారము దీని ఎదుట నిలువ జాలదు. హల్లెలూయా. ఎప్పుడు ఆయనలో పశ్చాత్తాపం వచ్చినప్పుడు, అవును ప్రభువా నువ్వు చెప్పినది నిజమే, ఆయనను చూసినప్పుడు, ఆ కోడి కూసినప్పుడు ఆయనలో పశ్చాత్తాపం వచ్చింది. ఆ కోడి సువార్త చెప్పినది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పశువులు కూడా సువార్త చెప్పినాయి. హల్లెలూయా. ఆ కోడి పేతురుకు సువార్త చెప్పింది. కోడి కూయక ముందుకు నువ్వు ఏ విధంగానైతే ఉందో, ఆ కోడి కూసినప్పుడు ఆయనలో పశ్చాత్తాపం కలిగినప్పుడు, అవును ప్రభువా నేను పాపాత్ముడనే, నేను దుర్మార్గుడనే, నీతోని తిరిగి కూడా నేను తప్పు చేసిన వాడినే, నేను అబద్ధం ఆడిన వాడినే, నేను దొంగతనం చేసిన వాడినే, నా ఇష్టానుసారంగా జీవించిన వాడినే అన్న మార్పు ఆయనలో ఎప్పుడైతే వచ్చినదో, ఆ మార్పు వచ్చినప్పుడు ఆయన బండ మీద నిలబడ్డాడు. హల్లెలూయా. ఆయన బండ మీద సంఘాన్ని కట్టుకున్నాడు. హల్లెలూయా.
అప్పుడు సాతాను ఆయన ముందట నాట నిలవదట. హల్లెలూయా. ఆయన కాళ్ళ కింద వేసి తొక్కుతున్నాడు. హల్లెలూయా. ఇక తొక్కు 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 ఇక అంతే. నీవు సాతాను నీ కాళ్ళ కింద వేసి నువ్వు తొక్కుతలేవో, నీలో నుండి సమస్య పోతలేదంటే నీలో ఇంకా మారు మనసు రాలేదు. ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. నమ్ముతున్నారా? హల్లెలూయా. నీలో గనక మారు మనసు వస్తే నీవేం చేస్తావు? ఇదే బోధ, ఇదే మాట అపోస్తుల కార్యంలో కూడా ఏముంటదంటే అదే రాయబడి ఉంటుంది. 4:11 ఉంటుంది. అపోస్తుల కార్యం 4:11. కొత్త నిబంధన స్టార్ట్ అయింది అపోస్తుల కార్యం నుండి. అర్థమైందా? ఎక్కడ స్టార్ట్ అయింది? కొత్త నిబంధన ఎక్కడ నుండి స్టార్ట్ అయింది? ఎవరన్నా అడుగుదా చెప్పండి. అపోస్తుల కార్యం నుండి స్టార్ట్ అయింది, మత్తయి సువార్త నుండి కాదు. అర్థమైందా? మనకు రాయబడింది మత్తయి సువార్త నుండే. మత్తయి సువార్త నుండి అప్పటి వరకు యోహాను సువార్త దాకా యేసుక్రీస్తు వారు ఉంటారు. యేసుక్రీస్తు వారు పునరుత్థానమైన తర్వాత కొత్త నిబంధన స్టార్ట్ అవుతుంది. అప్పటి నుండి అపోస్తులది పరిచర్య స్టార్ట్ అయింది. ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? అపోస్తుల కార్యము అపోస్తుల పరిచర్య నుండి స్టార్ట్ అయింది. అప్పటి నుండే కొత్త నిబంధన. హల్లెలూయా. 4:11 చూద్దామా? ఒకసారి తీద్దాం. చదువు. అపోస్తుల కార్యం 4:11. ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయనే. అబ్బా, ఏమైందంట? ఆ రాయి మూలకు తలరాయి ఆయనే. తలరాయి అయిందంట. నీవు తృణీకరిస్తున్నావు. నేను ఆ ఇల్లు గురించి మాట్లాడట్లేదు, నీ హృదయమైన ఇల్లు గురించి మాట్లాడుతున్నా. ఈ రోజు నేనేం మాట్లాడుతున్నా? నీ భౌతికమైన ఇల్లు గురించి నేను మాట్లాడట్లేదు. నీ భౌతికమైన నేను ఇల్లు గురించి నేను అసలే మాట్లాడట్లేదు. ఇదిగో ఈ ఇల్లు గురించి నేను మాట్లాడట్లేదు. అర్థమవుతుందా? ఈ ఇల్లు గురించి కాదు నేను మాట్లాడేది. దీని గురించి కాదు, దీని గురించి మాట్లాడుతాను. హల్లెలూయా. దీనిలో ఉన్న యేసు అనే బండను నువ్వు తిరస్కరిస్తున్నావు. ఏం చేస్తున్నావు? నువ్వు తిరస్కరిస్తున్నావు. యేసుక్రీస్తును తిరస్కరిస్తే బ్రతుకుతున్నావు. కానీ అదే యేసు నీకు మూలమై ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అదే యేసు దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నదన్న విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. వాళ్ళు కూడా తోట నుండి వచ్చిన వారిని చంపేస్తున్నారు. తోటమాలిని ఎవరు వచ్చినా కానీ చంపుతున్నారు. ఆఖడికి సొంత కుమారుని కూడా చంపారు. కానీ స్వయంగా యజమానుడే దిగి వస్తాడు ఇవన్నీ చేస్తా అన్న విషయాన్ని మర్చిపోయారు. అర్థమైందా? ఏం మర్చిపోయారు? యజమానుడే దిగి వచ్చినప్పుడు 40వ వచనం నుండి 41వ వచనంలో ఉంటది. ఏమని ఉంటది? ఏం చేయాలి మరి? ఏం చేయాలి? వారి వారి క్రియల చొప్పున మరి ఏం చేయాలి? ప్రతిఫలం ఇవ్వాలనా? ఇవ్వాలనా వద్దా? ఇక ప్రతిఫలం దొరికే సమయం వచ్చేస్తుంది. మరి నువ్వు క్రీస్తు అనే బండ మీద సంఘమందు నువ్వు నిలబడుతున్నావా లేదా? క్రీస్తు సంఘమందు నువ్వు నిలబడుతున్నావా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్తామా? హల్లెలూయా. 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 ఇదేంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక. ఇది ఒక్క విషయాన్ని నేను గుర్తు చేసి ముగిస్తా. 2వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుకున్నామా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7. విశ్వసించుచున్న మీరు ఆయన అమూల్యమైన వాడు. ఎవరు? బండ. ఆ బండ అమూల్యమైనది. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాయి నిషేధించిరో అదే తనకు మూలరాయి ఆయనే. అబ్బబ్బబ్బబ్బా. హల్లెలూయా. విశ్వసిస్తున్నామని నువ్వు అనుకుంటున్నావు గాని నువ్వు దాన్ని విశ్వసించట్లేదు. ఇన్నాళ్ళు అర్థమైందా? విశ్వసిస్తే చిన్నది అట. ఎవరికి చిన్నది? రాజు గారికి సువార్త చెప్పింది. హల్లెలూయా. ఏ చిన్నది? ఇప్పుడు అన్న చెప్పిండు. హల్లెలూయా. చిన్నది 12 ఏళ్ళ చిన్నది. అంతేనా? చిన్నది సువార్త చెప్పింది. మరి నువ్వు ఎక్కడ సువార్త చెప్తున్నావు? నువ్వు ఏ బండ మీద సువార్త చెప్తున్నావు? నువ్వు ఇక్కడ కార్యం జరిగిందని ఎక్కడ చెప్తున్నావు? ఎవరికి చెప్పినావా? నీ కార్యం జరిగిందని చెప్తున్నావా? నువ్వు ఎవరికైనా సువార్త చెప్తున్నావా? గుర్తుపెట్టుకో. అంటే నువ్వు విశ్వసించట్లేదు. నువ్వు దేన్నైతే విశ్వసించి నువ్వు దేన్నైతే నువ్వు ఇతరులకు చెప్పట్లేదో అదే మూలరాయి కాబోతుంది. హల్లెలూయా. అదే సంఘం మూలరాయి కాబోతుంది. హల్లెలూయా. అక్కడ ఏమనున్నది? పేతురు రాసిన పత్రిక. పేతురు చాలా భలే రాశాడు. పేతురు గారు భలే రాశాడు. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాయి నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఏదైతే విశ్వసించి దాన్ని వదిలేస్తున్నావో
ఏ రాయినైతే వదిలేస్తున్నావో, ఏ సంఘాన్ని అయితే నువ్వు వదిలేస్తున్నావో అదే నీకు మూలరాయి కాబోతుంది. హల్లెలూయా. చాలా మంది వదిలేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇదే మూలరాయి కాబోతుంది. హల్లెలూయా. ఒక రోజు వాళ్ళు రాబోతున్నారు, చాలా శ్రమలతోనే రాబోతున్నారు. ఏ విధంగా రాబోతున్నారు తెలుసా? వారి వారి ప్రతిఫలం పొందుకొని రాబోతున్నారు. హల్లెలూయా. మళ్ళీ మన దగ్గరికి వెళ్దామా? మత్తయి సువార్త 21వ అధ్యాయం వెళ్దామా? 33 నుండి 40 వచనాలు చదువుకున్నామా? మళ్ళీ వెళ్ళిపోదాం మనం. ఏమైపోతున్నాడు? ప్రభు యజమానుడు దిగి రాబోతున్నాడు. యజమానుడు దిగి రాబోతున్నాడు. చదవాలి. అక్క 40 నుండి చదవాలి. 21 40 నుండి చదవాలి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపు ఏమి చేయవలెను? కాబట్టి ఈ యజమానుడు వచ్చినప్పుడు, ఈ క్రీస్తు వచ్చినప్పుడు ఏమి చేయవలెను? ఏం చేయవలెను? చదవండి. అందుకు వారు ఆ దుర్మార్గులను ఎవరిని మంచిగా అందరు నోట అనాలి. ఎవరట? దుర్మార్గులను. దేవుడు చెప్పిన మూలరాయిని విశ్వసించని దుర్మార్గులను. అర్థమైందా? చదువు. వాళ్ళని ఏందంట? సంహరించి వాటి వాటి కాలముల యందు చాలు ఆపండి. తగిన ఫలము చెల్లించినట్లు అంటే వాటి వాటి కాలంలో ఏంటంటే నువ్వు ఎంత కాలం నుండి నువ్వు తప్పిస్తున్నావు, ఎన్ని కాలాల నుండి నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావు, ఎన్ని రోజులుగా దేవుని సంఘానికి నువ్వు దూరంగా ఉంటున్నావు. అర్థమవుతుందా? ఏ ప్రార్థనకు నువ్వు దూరంగా ఉంటున్నావు, వాటి వాటి తగిన కాలమందు లెక్క చెప్పుడకట. ఏం చెప్పుడకు? గుర్తుపెట్టుకో. సంఘానికి, దేవుని మందిరానికి, అన్నిటికీ నువ్వు మూలరాయి నుండి ఎప్పుడైతే నువ్వు తొలగిపోతున్నావో దానికి లెక్క చెప్పడానికి యజమానుడు దిగి రాబోతున్నాడు. హల్లెలూయా. యజమానుడు దిగి రాబోతున్నాడు. హల్లెలూయా. ఆ యజమానుడు దిగి వచ్చినప్పుడు నువ్వు సోమరిపోతుగా నిద్రపోయి ఉంటున్నావా, నీ ఇష్టానుసారంగా నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో దానికి లెక్క చెప్పవలసి ఉన్నది. ఆ లెక్క నుండి నువ్వు తప్పించుకోవడానికి అసలు పరిష్కారమే లేదు. నువ్వు ఎక్కడికి పోయినా, పాతాళ లోకంలోకి పోయినా గానీ అక్కడ కూడా లెక్క చెప్పవలసి ఉన్నది. హల్లెలూయా. సముద్రంలో దూరిన గానీ లెక్క చెప్పవలసి ఉన్నది. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, నీ ఆత్మ ఎక్కడికి ఆయన నుండి పోదో. అర్థమైందా? ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి పోయే సమయం వచ్చింది. ఇక్కడికి నువ్వు అద్దెకొచ్చావు, ఈ అద్దెలో నువ్వు ఉండడానికి, నువ్వు కాపాడుకోవడానికి సమయం వచ్చింది. ఆదాము కాపాడుకోలేదు, నీవు కూడా కాపాడుకుంటున్నావా? కాపాడుకోవట్లేదా? అర్థమవుతుందా? కాపాడుకుంటున్నావా లేదా? ఆ లెక్క చెప్పే సమయం వచ్చేసింది కనుక ఆ లెక్క ప్రకారము నీకు తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. నువ్వు ఇన్నాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పి నువ్వు వెళ్తున్నావా? ఆ లెక్క సమయం వచ్చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడో కాడ ఉంటున్నావా? దానికి కూడా లెక్క చెప్పవలసిన సమయం వచ్చింది. హల్లెలూయా. ఈ వాక్యం అదే. అర్థమవుతుందా? ఎక్కడో కాడ కాదు, అక్కడ ఎంతమంది యజమానులను పంపించిండు, మనుషులను పంపించిండు, అందరిని పంపించిండు. కానీ వారందరినీ నువ్వు కొట్టావు, చంపావు, తిరస్కరించావు. సొంత కుమారుడు వచ్చిండు, ఆ కుమారుని కూడా నువ్వు తిరస్కరించావు. నువ్వు లెక్క చెప్పవలసిన సమయం వచ్చేసింది. నువ్వు ఏ రోజు ఎక్కడ ఉంటున్నావు అన్న సమయం రావాల్సి వచ్చింది. ఆ లెక్కకు ఆయన రాసి పెడుతున్నాడు. ఆయన ప్రతిదీ రాసి పెట్టేదో ఉన్నాడు. గుర్తు పెట్టుకో, ఆయన లెక్క నుండి నువ్వు తప్పించుకోలేవు. ఏం చేయలేవు? ఆయన లెక్క నుండి నువ్వు తప్పించుకునడానికి అర్హుడవు కూడా కానే. ఓపెన్ చెప్తున్నా. హల్లెలూయా. ఆ లెక్క నుండి నువ్వు తప్పించుకోవాలంటే ఇక్కడికి సమయం ఆసనమైంది. ఇప్పుడన్నా నువ్వు మొదలుపెట్టు. హల్లెలూయా. ఆ లెక్కలో నుండి తప్పించుకోవాలంటే ఇప్పుడున్నా ఈ బండ మీద నీ సంఘమును కట్టుకోవడానికి నువ్వు ప్రయాసపడు. హల్లెలూయా. ఏంది? నీ హృదయం కట్టుకోవడానికి ప్రయాసపడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పటి నుండి నువ్వేం చేయాలా? నీ సంఘమును కట్టుకోవడానికి. నీ సంఘం ఏంటి మరి? ఏంటి నీ సంఘం? ఏంటి? నీ హృదయం, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ బంధుమిత్రులు, నీకు తెలిసిన రక్త సంబంధికులు, లేదా
నీకు నువ్వే ఒక్కరే ఉండొచ్చు, నీకు నువ్వే కట్టుకోవడానికి నువ్వు ఈ కంచెలు ప్రయాసపడాలి. ఏం పడాలా? ఎప్పుడు పడతా ఆ ప్రయాసం నువ్వు. ఎందుకంటే నీవు నీ వల్ల కాదు అని కొంతమంది అనుకుంటా ఉంటారు. ఏమంటారు, ఇక నా వల్ల ఏమవుతుందా, నా ఏజ్ అయిపోయింది, నా సమయం అయిపోయింది, ఇక నాది అయిపోయింది, ఇక నేను ఏం చేయలేను, ఇక నా వల్ల కాదు, నాకు ప్రయత్నం నేను చేసి నేను వేస్ట్, నేను సంపాదించలేను, ఇక నేను ఇంకా బ్రతకలేను, ఇక నా సమయం అయిపోయింది అనుకొని నిరాశ పడుతున్నావు. కానీ నీ హృదయాన్ని కట్టుకోవడానికి మాత్రం నువ్వు చూడట్లేదు. హల్లెలూయా. అంత అయిపోయింది, ఇక నా తోటోళ్ళు అందరూ మంచిగా సెట్ అయిపోయారు. నేను 60 ఏళ్ళు ఉన్నా కానీ అందరు సెట్ అయ్యారు, వాళ్ళ పిల్లలు సెట్ అయ్యారు, వాళ్ళ భార్య సెట్ అయిపోయింది, వాళ్ళ మనమరాలు అందరు సెట్ అయ్యారు, కానీ నేను సెట్ కాలే. ఏం కాలే? ఇక అయిపోయింది, నాది అయిపోయింది. నిరాశపడి ఉన్నావేమో, ఇప్పుడు నీకు సమయం వచ్చేసింది. హల్లెలూయా. ఇది సమయం వచ్చింది. హల్లెలూయా. ఏం చెప్తున్నాడంటే నీదే సమయం. ఇక ఈ సమయమున నువ్వు ఎక్కడ కట్టుకుంటావో రాయి అనేది నువ్వు కట్టుకో. నువ్వు కట్టుకునే సమయం వచ్చింది కనుక నువ్వు ఇప్పుడు ఎక్కడ ఏ విధంగా కట్టుకుంటావు అన్నది ఒకసారి కట్టుకోవడానికి నిన్ను నీవే పరీక్షించుకో. ఏం చేసుకోవాలి? నిన్ను నీవే పరీక్షించుకో. బండ మీద కట్టుకుంటావా, ఇసుకలో కట్టుకుంటావా? ఎక్కడ కట్టుకుంటావు? బండ మీద కట్టుకుంటావా, ఇసుకలో కట్టుకుంటావా?